గణేశాయ నమః. వీడియో చివరిలో ఈ 3 రాసుల వారికి ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పబడింది. అది వారి మనస్థితి, డబ్బు కొరత, నిరాశ మరియు ఇతర సమస్యలను తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోను చివరి వరకు చూసి దాని లాభాన్ని పొందండి. ఈ వీడియో చేయడానికి మా ఉద్దేశ్యం ఒక్కటే, అందరికీ మంచే జరగాలి. ఓం నమో గణేశాయ నమః. ఇప్పుడు వీడియోను కొనసాగిద్దాం. మన శ్రీమహాగణపతి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. మకర రాశి. మకర రాశివారికి గంభీర స్వభావముంటుంది. వారు శాంతంగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, కాని లోపల చాలా ఆలోచిస్తారు. వారి మనస్సు దృఢంగా ఉంటుంది. నిర్ణయం తీసుకోవడంలో సమయం తీసుకుంటారు, కాని తీసుకున్న నిర్ణయాన్ని మార్చరు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉంటుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు, భవిష్యత్తు కోసం దాచుకుంటారు. కష్టాలు. జీవితంలో బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఒత్తిడి పెరుగుతుంది, కొన్నిసార్లు ఒంటరితనం అనుభవిస్తారు. మంచితనం. నిజాయితీగలవారు, కష్టపడేవారు, ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కోపం. బయటకు చూపించరు, కానీ లోపల కోపముంటుంది. ఒకసారి కోపం వస్తే త్వరగా తగ్గదు. కుంభరాశి. కుంభరాశివారు ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. స్వతంత్ర స్వభావం కలవారు. వారి మనస్థితి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటారు, మరికొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు డబ్బు ఎక్కువగా వస్తుంది, మరికొన్నిసార్లు ఖర్చులు పెరుగుతాయి. కష్టాలు. నిర్ణయాలలో గందరగోళం, సంబంధాలలో దూరం, ఇతరులు అర్థం చేసుకోలేకపోవడం. మంచితనం. మంచి మనస్సు, మానవత్వం ఎక్కువ, సమాజసేవ చేయాలనే భావన ఉంటుంది. కోపం త్వరగా వస్తుంది, కాని ఎక్కువసేపు ఉండదు. కోపంలో చెప్పిన మాటలకు తరువాత పశ్చాత్తాపముంటుంది. మీనరాశి. మీనరాశివారు చాలా సున్నితమైన మరియు భావోత్పేరపూరిత స్వభావం కలవారు. వారు త్వరగా ఇతరులపై నమ్మకముంచుతారు. వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయాలకే బాధపడతారు, కాని ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండకపోవచ్చు. డబ్బు దాచుకోవడంలో కొంచెం బలహీనత ఉంటుంది. కొన్నిసార్లు మోసపోవచ్చు. కష్టాలు. భావోద్వేగ బాధ, ఎక్కువ నమ్మకం వల్ల నిరాశ, నిర్ణయాలు తీసుకోవడంలో కష్టం. మంచితనం. చాలా దయగలవారు, ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కోపం చాలా అరుదుగా వస్తుంది, కాని వచ్చినప్పుడు మౌనంగా ఉంటారు. మకర రాశి పరిహారం. దేవుడు శనిదేవుడు. ఫలితం. శనిదేవుని ఆరాధన వల్ల మనస్సుకు స్థిరత్వం వస్తుంది, డబ్బు సమస్యలు తగ్గుతాయి, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రత్యేక పరిహారం. శనివారం రోజు ఒక నల్ల బట్టలో కొద్దిగా నువ్వులు, ఒక నాణం, కొద్దిగా బియ్యం పెట్టి కట్టి పీపల్ చెట్టు వేర్ల దగ్గర ఉంచండి. ఇలా 5 శనివారాలు చేస్తే డబ్బు సమస్యలు తగ్గి మనస్సుకు శాంతి వస్తుంది. కుంభరాశి పరిహారం. దేవుడు మహాదేవుడు. ఫలితం. ఓం నమఃశివాయ మంత్రజపం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచనలు స్థిరపడతాయి. ప్రత్యేక పరిహారం. ప్రతి సోమవారం ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో తులసి ఆకు మరియు కర్పూరం వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చెయ్యండి. తరువాత అదే నీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద చల్లండి. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గి డబ్బు ప్రవాహం మెరుగవుతుంది. మీనరాశి పరిహారం. దేవుడు శ్రీ మహాలక్ష్మీదేవి. ఫలితం. లక్ష్మీదేవి కృపవల్ల ధనం, సంతోషం పెరుగుతాయి. ప్రత్యేక పరిహారం. కొత్తది. శుక్రవారం రోజు ఒక చిన్న మట్టి దీపం తీసుకుని అందులో నెయ్యి వేసి వెలిగించండి. దీపం ముందు 3 యాలకులు మరియు ఒక లవంగం పెట్టండి. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. తరువాత ఆ యాలకులు మరియు లవంగాన్ని మీ పర్స్ లేదా లాకర్లో పెట్టండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే ధన అదృష్టం పెరుగుతుంది. ముఖ్య సూచన. ఈ 3 రాసులవారికి భక్తి, నమ్మకం మరియు నియమిత పూజ ఉంటే ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. జీవితంలో నమ్మకం చాలా ముఖ్యమైనది. శ్రద్ధతో చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అందరికీ మంచే జరగాలి. ఓం గణేశాయ నమః.